ఇలా అవుతుందని అయితే కనుక నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదేంటంటే కనుక బెలూన్స్ వదిలినప్పుడు ఒక బెలూన్ సైడ్కి పడిపోయింది అనమాట. చూడండి, ఆ సైడ్కి పడిపోయినప్పుడు సిఎంఆర్ వాళ్ళు వచ్చి అలర్ట్ అయ్యి ఆ బెలూన్స్ అన్ని ఇచ్చేశారు. నాకైతే బర్త్డే పార్టీ ఇన్విటేషన్ వచ్చింది, నేనైతే సిఎంఆర్కి వెళ్తున్నాను. మన వైజాగ్ సిఎంఆర్ సెంటర్ లో బర్త్డే పార్టీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని అయితే కనుక నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఎందుకంటే నాతో పాటు బర్త్డేస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఇక్కడ చూడండి, స్టేజ్ మీద ఒక అతను డాన్స్ అది వేస్తున్నారు, చిన్న స్టేజ్ అరేంజ్ చేశారు. అండ్ మిక్కీ అండ్ టెడ్డీని కూడా పెట్టారు అనమాట. వాళ్ళు కూడాను చక్కగా పిల్లలతోని అందరితో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేశారండి. అలాగే కాకుండా ఇక్కడ బర్త్డే పార్టీస్ జరుపుకుంటున్న అందరికీ కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేశారనమాట. వెనకాతలు కనిపిస్తున్న బాక్సెస్ లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ని చూస్ చేసుకుంటే ఆ ఏదైతే నెంబర్ వస్తుందో దానిలో ఏదైతే గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ అయితే మనకి ఇస్తారు. అలాగా నాకు అయితే కనుక గిఫ్ట్ అయితే వచ్చింది. నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ పిల్లలు అయితే ఫస్ట్ చిన్నపిల్లలతో స్టార్ట్ చేశారనమాట, తర్వాత పెద్దవాళ్ళు అనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళాను కదా స్టేజ్ మీదకి. ఇక్కడ పిలిచిన తర్వాత నాకు బర్త్డే క్రౌన్ అండ్ బ్యాండ్ వేశారనమాట. బర్త్డే బేబీ కాబట్టి బర్త్డే బేబీకి వేసిన తర్వాత చిన్న డాన్స్ షో అనేది కండక్ట్ చేశారనమాట, చిన్న ఫన్నీగా. సో ఇది అయిన తర్వాత ఏంటంటే గిఫ్ట్స్ అనేవి నెంబర్ చూస్ చేసుకోవాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న బాక్సెస్ లో నెంబర్స్ చూస్ చేసుకొని మనకి ఏ నెంబర్ అయితే వచ్చిందో దాని ప్రకారం సిఎంఆర్ సెంట్రల్ వాళ్ళు మనకి గిఫ్ట్ అనేది ఇస్తారు. ఆ గిఫ్ట్ ఏంటి అనేది నేను మీకు ముందుకి చూపిస్తాను. సో ఇప్పుడైతే నాకు వేసేసిన తర్వాత నన్ను ఒక నెంబర్ చూస్ చేసుకోమన్నారు, నన్ను ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. నేనైతే చూడండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు సత్కరిస్తున్నారు అనమాట, సన్మానం చేస్తున్నారు బర్త్డే బేబీని కదా నాకు. సో నా మిల్కీ గడ్ అయితే నన్ను వదలట్లేదు అసలు, స్టేజ్ మీద కూడా వాడు నాతోనే ఉన్నాడు. మిల్కీ బాబుని అయితే నేను కూడా ఎక్కడా వదలలేదు, అంతమంది జనాల్లోనే ఎక్కడైనా వదిలేస్తాను చెప్పండి. చూడండి, నాతో పాటు చిన్న బేబీకి కూడా బర్త్డే అనమాట, తనకు కూడా క్రౌన్ పెట్టారు. చాలా చక్కగా ముద్దుగా ఉందండి ఆ పాప కూడాను. సో అలా పెట్టి తనకు కూడా బ్యాండ్ వేశారు అనమాట. బ్యాండ్ వేసి తనకు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఒకటే కాదండి, నెక్స్ట్ ఫైర్ వాక్, బెలూన్ ఫాలింగ్, నెక్స్ట్ ఇంకా కేక్స్ కూడా మాకు సెలబ్రేట్ చేయించారా అనమాట. కేక్స్ కూడా మేము కట్ చేసాము అక్కడ. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. నెక్స్ట్ కమింగ్ 2 weeks అంటే సండేస్ ఎవరిదైతే బర్త్డేస్ అవుతున్నాయో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. మీకు కూడా నాలాగే ఇలా బర్త్డే ఫ్రీగా జరిపించాలి సిఎంఆర్ సెంటర్ వాళ్ళంటే నాకు కమెంట్ చేయండి. నేనైతే మీకు లింక్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు పెడతాను డిస్క్రిప్షన్ లోని, మీరు నాకు కమెంట్ చేయండి. సో నా ఛానల్ని ఫాలో చేస్తే మీకు వస్తుంది. సో మిల్కీ బాబు అయితే కనుక డాన్స్ వేస్తానని అన్నాడు, వాడైతే ఏం డాన్స్ వేయలేదు, యాంకర్తో ఏవో ముచ్చట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. సో అలా అయిపోయింది. మిల్కీతో అయితే కనుక చాలా బాగా ఆవిడ మాట్లాడారు అనమాట. మిల్కీ గడ్ అసలు చూడండి, ఆవిడ ఎంత డాన్స్ ఫోర్స్ చేయమని చేయలేదు. ఇక్కడ ఎవరో అమ్మాయి యాంకర్ కలిపి ఇద్దరు డాన్స్ వేస్తున్నారు. నేను మిల్కీ గారిని ఎత్తుకొని 2 steps అలా వేసాను అనమాట, ఇంకా వాడు వేయట్లేదని. నేను వేసిన తర్వాత ఇదిగో నాకు గిఫ్ట్ చూస్ చేసుకోమన్నారు. మిల్కీ అయితే నా చెయ్యి వదలట్లేదు. నేను వాడిని పట్టుకొని వెళ్ళి గిఫ్ట్ చూస్ చేసుకోవడానికి నేను ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బాక్స్ లో నెంబర్ 15 అనమాట, 15. యాంకర్ అడుగుతున్నారు ఏం కావాలి నీకు అనేసి అడిగితే నాకు కూడా గిఫ్ట్ కావాలి అనేసి అంటే నీకు గిఫ్ట్, నీకు మీ మమ్మీకి ఒకే గిఫ్ట్ ఇస్తాము అనేసి అనగానే ఏం కావాలి అంటే మెల్లో చైన్ కావాలని చెప్తున్నాడు. యాంకర్ అయితే చాలా మురిసిపోతున్నారు వాడి మాటలకి. ఇక్కడ మా మిల్కీ గడ్ అయితే కొన్ని డాన్స్ స్టెప్స్ వేసాడు అనమాట, కాపీరైట్ స్ట్రైక్ అవుతుందని కనుక నేను ఆడియో పెట్టలేదు మీకు. మా మిల్కీ గడ్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైర్ వాక్ అండ్ బెలూన్ ఫాలింగ్ అండి, బెలూన్స్ పై నుండి పడ్డం అనమాట. చూడండి, ఇక్కడైతే మమ్మల్ని లైన్ లో నించోబెట్టారు అనమాట. ఎవరైతే చాలా 20+ మెంబర్స్ అండి ఈ రోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వాళ్ళందరూ అనమాట. చూడండి, అలా పెట్టిన తర్వాత అక్కడ ఫైర్ అది వచ్చిన తర్వాత ఆ మధ్యలో మమ్మల్ని వాక్ చేసుకుని రమ్మన్నారు బర్త్డే బేబీస్ అందరికీ. మేము అలాగా వాక్ చేసుకొని వచ్చేటప్పుడు మా మీద నుండి బెలూన్స్ అవి పడతాయి అనమాట.
అలాగా పడి ఒక బెలూన్ అంతా పడి సైడ్కి వచ్చేసింది. వెంటనే సీఎంఆర్ స్టాఫ్ అలర్ట్ అయ్యి ఆ బెలూన్స్ అవి తీసి మళ్ళీ పైనుండి వేయించారనమాట మా కోసం. చూడండి, అందరం బెలూన్స్లో అలా నడుచుకొని ముందుకి వస్తున్నాం అనమాట. నేనైతే మిల్కీ గడ్ చాలా మంది జనాలు ఉన్నారని చెప్పి మిల్కీ బాబుని ఎత్తేసుకున్నాను. వాడికి బెలూన్స్ దొరకట్లేదు అనమాట. అలాగే ఎలాగోలాగా సాధించేసేది, ఏదో ఒక బెలూన్ పట్టుకొని సాధించేసాడు మిల్కీ బాబు అయితే కనుక. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే వాడు చిన్నపిల్లడు కదండి, వాడికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. సో అలాగా వాడు బెలూన్స్ పట్టుకొని వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము అండ్ మిల్కీ కూడా సెల్ఫీస్ తీసుకున్నాము, టడ్డీ అండ్ మిక్కీ వాళ్ళతోని అక్కడ. టడ్డీ అయితే కనుక మిల్కీ బాబుని ఎత్తుకున్నాడండి. అలాగా సెల్ఫీస్ తీసుకున్నాం. బెలూన్స్ అవి మా మిల్కీకి అయితే ఒకటో రెండో దొరికాయి. ఇంకొక అమ్మాయి అయితే పాపం వాడికి దొరకలేదని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ చెప్పాడు వాడైతే. వాడు కూడా బెలూన్ దొరికినందుకు చాలా హ్యాపీ అయిపోయాడు. ఇంతకీ గిఫ్ట్ అయితే ఇచ్చారు కదా మాకు. చూడండి, ఇక్కడ టడ్డీ అండ్ యాంకర్ డాన్స్లు అవి వేస్తున్నారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. సండే కదా, చాలా మంది జనాలు వచ్చారండి. బర్త్డే బేబీస్ అండ్ చాలా అన్నమాట. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా సిఎంఆర్ స్టాఫ్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేస్తున్నారు అనమాట. కమింగ్ 2 weeks లో ఎవరికైతే ఉందో వాళ్ళకి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే చేస్తారు. సో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కనుక మరొకసారి చెప్తున్నాను, నాకు కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అవి మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడైతే కేక్ కటింగ్ అవుతుందండి. సో కేక్ కటింగ్ కూడాను గర్ల్స్ కి వేరేగా, బాయ్స్ కి వేరేగా అండ్ కిడ్స్ కి వేరేగా అనమాట. 3 కేక్స్ తీసుకొచ్చి సెపరేట్ గా అరేంజ్ చేశారు మాకు. ఇప్పుడైతే నేనైతే కేక్ కట్ చేసేస్తున్నాను. చూడండి, కేక్ కటింగ్ అవుతుంది. నేనైతే కేక్ కట్ చేసేస్తున్నాను. కిడ్స్ కి వేరేగా, బాయ్స్ కి వేరేగా అండ్ గర్ల్స్ కి వేరేగా అనమాట. బాబు కూడా తోసేస్తున్నాడు కేక్ ని. వాడిని ఎలాగో దింపి ఇచ్చేసాను. కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది కదా. కేక్ కటింగ్ జరుగుతునేటప్పుడు నాకన్నా ముందు మా మిల్కీ బాబే కోసేసాడండి కేక్ ని. సో వాటి తర్వాత మేమందరం బర్త్డే గర్ల్స్ అండ్ బర్త్డే బాయ్స్ వాళ్ళు మేము కేక్ అయితే కనుక కోస్తున్నాం అనమాట. ఫస్ట్ ముక్క అయితే కనుక మిల్కీకి పెట్టిన తర్వాత మీకే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు తినలేదనేసి నేనే మళ్ళీ దాన్ని తినేస్తున్నాను, చూడొచ్చు. అది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కనుక పెద్ద కేక్ ముక్క పట్టుకొని సైడ్ అయిపోయాను అనమాట. ఆ కేక్ అది పట్టుకొని నేను మిల్కీ గడు ఆ జనాల్లో నుండి సైడ్ అయిపోయాం. చాలా మంది జనాలు ఉన్నారు కదా. సో కేక్ అది తీసుకొని నేను మిల్కీ అయితే సైడ్ కి వచ్చేసాం అనమాట. మేము వచ్చేసిన తర్వాత ఇగోండి చూడండి, ఇక్కడ పిల్లల ఆలుది స్టేజ్ మీద మేమైతే కేక్ పట్టుకొని మొత్తానికి ఆ చెమటలు కక్కుతూ బయటకు వచ్చేసాం అనమాట. మా బాబు అండ్ నేను కేక్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సిఎంఆర్ సెంట్రల్ వాళ్ళు మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అన్బాక్స్ చేస్తున్నాను, చూడండి ఏమేమి ఇచ్చారో. నెంబర్ 15 బర్త్డే గర్ల్ కళ్ళద్దాలు బాగున్నాయా? అంటే ఓచెస్ అనమాట, గిఫ్ట్ ఓచెస్. వెల్ విత్ గిఫ్ట్ ఓచర్ 300 ఆఫ్ ఒకటి. నెక్స్ట్ ట్రెండ్స్ కూపన్ 400. నెక్స్ట్ ఎస్క్వేర్ బొటిక్ ది 300 కూపన్ అండ్ నాటికా హోమ్ గిఫ్ట్ ఓచర్ 1000. సో ఇవన్నీ ఇచ్చారనమాట. దాంతో పాటుగా ఒక చాక్లెట్ బర్త్డే బేబీకి అండ్ ఫైనల్ గా ఇది ఒక గిఫ్ట్. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. నేనైతే ఐఫోన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ చూద్దాం ఐఫోన్ ఇచ్చారా ఏంటి ఇచ్చారా అనేది. వావ్, హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారనమాట. సిఎంఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ఫోన్స్, ఒక చాక్లెట్, గిఫ్ట్ వోచర్స్, స్పెట్స్, బర్త్డే స్పెట్స్, ఇది అండ్ ఈ బ్యాడ్జ్ ఇచ్చి నా బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎంఆర్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.